అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ తెలుగు సిలబస్ గురించి తెలుసుకోబోతున్నాం. వినండి. అయితే పోయిన సంవత్సరమే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్ తెలుగు సిలబస్‌లో మార్పులు జరిగాయి. అలాగే ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ తెలుగు సిలబస్ కూడా మార్చడం జరిగింది. ముందు వీడియోలో నేను సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ సిలబస్ గురించి వివరించాను. ఇక ఇప్పుడు 4th సెమిస్టర్ తెలుగు సిలబస్ ఏంటో చూడండి. మొత్తంగా మీకు ఈ 4th సెమిస్టర్‌లో 5 యూనిట్లున్నాయి. అవే ప్రాచీనం, ఆధునికం, సాహిత్య ప్రక్రియలు, ప్రజ్ఞా నైపుణ్యాలు, చివరగా ఉపవాచకం. ఇవే 5 యూనిట్లు. ఇక మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలో ఉన్న పాఠ్యాంశాలేంటో చూడండి. మొదటి పాఠ్యాంశం దేవయాని స్వాభిమానం. కవి పొన్నగంటి తెలగన. రెండవది సీత హనుమత్ సంవాదము. కవి ఆతుకూరి మొల్ల. మూడవది రాకమంచర్ల వెంకటదాసు కీర్తనలు రాక. కవి మాచర్ల వెంకటదాసు. ఇవి మొదటి యూనిట్‌లోని పాఠ్యాంశాలు. ఇక రెండవ యూనిట్ ఆధునిక కవిత్వంలోని పాఠ్యాంశాలు చూడండి. మొదటిది విషాద లహరి. కవి సిరిప్రెగడ భార్గవరావు. రెండవది తెలంగాణ ఉత్తరం. కవి ఎడ్లూరి సుధాకర్. మూడవది సంత మా ఊరి సంత. కవి గోరేటి వెంకన్న. ఇవి రెండవ యూనిట్‌లోని పాఠ్యాంశాలు. ఇక మూడవ యూనిట్ సాహిత్య ప్రక్రియలు. సాహిత్య ప్రక్రియలేంటంటే జీవిత చరిత్ర, యాత్ర చరిత్ర, గల్పిక. ఇవి మూడవ యూనిట్‌లోని సాహిత్య ప్రక్రియలు. ఇక నాలుగవ యూనిట్ ప్రజ్ఞా నైపుణ్యాలు. ఇందులో ఉపన్యాస కళ, ప్రాజెక్ట్ అధ్యయనం, పరికల్పన, నివేదిక. ఇవి నాలుగవ యూనిట్‌లోని అంశాలు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. అయితే థర్డ్ సెమిస్టర్ అలాగే 4th సెమిస్టర్ సిలబస్‌లో మూడవ యూనిట్, నాలుగవ యూనిట్ అంశాలన్నీ కూడా 6th సెమిస్టర్‌లోనివే. మీ సిలబస్‌లోకి కలపడం జరిగింది. అంటే నెక్స్ట్ ఇయర్ 5th సెమిస్టర్ అలాగే 6th సెమిస్టర్ తెలుగు ఉండకపోవచ్చు. కాబట్టి అందులోని సిలబస్‌నే మీకు ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి కలపడం జరుగుతుంది. అందుకే మీకు సాహిత్య ప్రక్రియలు, మిగతా విషయాలన్నీ కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ సాహిత్య ప్రక్రియలు, మిగతా అంశాలన్నీ కూడా 5th సెమిస్టర్ విద్యార్థులకి, 6th సెమిస్టర్ విద్యార్థులకి ఉండే సిలబస్. వాటినే మీకు మీ సిలబస్‌లో కొత్తగా చేర్చడం జరిగింది. ఇవంతా కష్టంగా ఏముండవు. అన్ని జనరల్ టాపిక్స్ మాత్రమే ఇవి. అంటే ఇప్పటిదాకా మీరు స్టోరీస్ మాత్రమే వినుంటారు. కథలు, పాఠ్యాంశాలు ఇవే వినుంటారు. కానీ ఈ సాహిత్య ప్రక్రియలు, ఈ అంశాలన్నీ కూడా మీకు కొత్తగా ఉండొచ్చు, కాస్త కష్టంగా ఉండొచ్చు. కానీ మీకు ఎలాంటి కష్టం లేకుండా ప్రతి అంశాన్ని నేను క్లియర్‌గా చెప్తాను. ఇక చివరగా 5వ యూనిట్ ఉపవాచకం. ఇందులో మహామంత్రి మాదన్న అనే కథ ఇచ్చారు. కవి కేవి భూపాలరావు. ఇక ఈ కథ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇది మీ 4th సెమిస్టర్ తెలుగు సిలబస్. ఇక ఇందులో ఉన్న ప్రతి పాఠ్యాంశాన్ని కూడా నేను తొందరలోనే చక్కగా వివరిస్తాను. చివరగా ఒక మాట, ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ సెమిస్టర్, 4th సెమిస్టర్ విద్యార్థులందరూ మీకు ఎక్స్‌ట్రాగా కొన్ని అంశాలనేటివి సిలబస్‌లో యాడ్ చేయడం జరిగింది. అవే సాహిత్య ప్రక్రియలు కావచ్చు, అలాగే ప్రజ్ఞా నైపుణ్యాలు, జర్నలిజంలోని మౌలిక అంశాలు, ఇలాంటి అంశాలన్నీ కూడా మీ సిలబస్‌లో చేర్చడం జరిగింది. అసలు ఈ సిలబస్ ఏంటి? ఇందులోకి వేరే అంశాలను యాడ్ చేయడం ఏంటి? సాహిత్య ప్రక్రియలు కానీ, జర్నలిజంలోని మౌలిక అంశాలు, ఇలాంటి మూడవ యూనిట్, నాలుగవ యూనిట్ ఇవన్నీ కూడా మాకు కొత్తగా ఉన్నాయి. ఉన్నవే అర్థం అవ్వట్లేదు అంటే కొత్తగా ఇవి చేర్చడం ఏంటి అని ఇలాంటివి అస్సలు అనుకోకండి. మీకు అర్థమయ్యేలా ప్రతి ఒక్క అంశాన్ని నేను వివరిస్తాను. అవన్నీ కూడా జనరల్ టాపిక్సే. రోజు మీరు వినే టాపిక్సే. కాబట్టి అలా అనుకోవడం మానేయండి. ప్రతీదీ కూడా వివరించే బాధ్యత నాది. నా కోసం మీరు చేసేదల్లా వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. అలాగే నా వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇదే మీరు నాకు చేసే ఒక చిన్న హెల్ప్. ధన్యవాదాలు.